హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? ఈ రోజు అయితే చిన్న చిన్న సామాను అయితే షాపింగ్ చేశాను, అవన్నీ కూడా చూపిస్తాను. అలాగే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది అంతా కూడా చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో అయితేని. మీరు చాలా చూడని కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మనం నెక్ దగ్గర కావచ్చు, ఇలా మనకి అందరి ఏరియాస్ లో బాడీని మనం స్క్రబ్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి ఈ స్టిక్ తెప్పించుకున్నాను అనమాట. ఇలా ఉందన్నమాట అండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ కి వచ్చేసి ఇలా ఉంది. ఇందులో మనం లిక్విడ్ గాని లేదంటే మనం సోప్ రుద్దుకున్న తర్వాత మనం ఇలా దీంతో స్క్రబ్ చేసుకోవడం గానీ చేస్తే ఎక్కడన్నా మట్టి ఉన్నా గానీ మురికి ఉన్నా క్లీన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఆన్లైన్ లో చెప్పులు తెప్పించాను. నాకు ఇష్టమైన చెప్పులు నచ్చినాయి, ఇలా తెప్పించుకున్నాను అనమాట అండి. చాలా బాగున్నాయి చెప్పులు అయితేని. చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్లాట్ గా ఉండి కొంచెం హీల్ ఉన్నాయి తెప్పిస్తూ ఉంటాను అనమాట. వన్ సైడ్ హీల్ కిందకు వచ్చి ఫ్లాట్ ఉన్న టైప్ లో అయితే నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇలాంటివి అయితే ఇష్టపడి నేను ఆన్లైన్ లో బాగా వెతికితే దొరికినాయి అనమాట అండి. బాగున్నాయి, గ్రిప్ కూడా చాలా బాగుంది. నా సైజ్ అయితే ఇగో ఇక్కడ చూస్తున్నారు, చాలా పెద్ద సైజు 9-10 పెట్టాను అనమాట. నాకైతే బాగా సూట్ అయినాయి అనమాట అండి. ఇలాగ ఈ రెండు కూడా తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, చెప్పేసుకుని మరి చూపిస్తున్నాను. మనకి కాల్ అనేది బెండ్ అవ్వకుండా ఉంటది అనమాట. అలాంటి చెప్పులు అంటే ఫ్లాట్ గా ఉండే చెప్పులు వేసుకుంటేని కొంచెం హైట్ కూడా కనపడేలాగా ఉంటాయి. ఇలాంటి చెప్పులు అయితే నేను తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఇలానే వేసుకుంటూ ఉంటాను ఎక్కువ. అయితే ఇక్కడ చూస్తారు కదా, మన ఛానల్లో వీడియోస్ పెట్టడానికి కావచ్చు, లేదంటే ఏదన్నా షార్ట్స్ తీయడానికి లైటింగ్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఈ బల్బు ఆన్లైన్ లో పెట్టాను అనమాట అండి. మనకి ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా కూడా దొరుకుతున్నాయి, మీషోలో కూడా దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద బల్బ్ అనమాట. ఇది నేను ఎక్కడ చూసానంటే మనకి తీర్థాల్లో కావచ్చు, చిన్న చిన్న షాపులు దగ్గర కావచ్చు, ఇవి ఈవినింగ్ టైము ఏలాడదీస్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ చూసి ఎక్కడ దొరుకుతాయో, బయట ఎక్కడన్నా దొరుకుతాయేమో అని కొన్ని చోట్ల అయితే మేము ట్రై చేసాము, కానీ ఎక్కడ దొరకలేదు. కడకి నేను ఆన్లైన్ లోనే తెప్పించుకున్నాను. అలాగే చాలా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నాను కదండి, అలాగే ఈ డ్రెస్ కూడా షాపింగ్ చేశాను. చూడండి, ఒకసారి నేను కట్టుకుని ఐరన్ కి ఇస్తే ఇలాగా అయిందనమాట. ఇదేంటి అనుకున్నారు, రేయాన్ క్లాత్ కాలిపోలేదు, వాళ్ళ దగ్గర ఎలా కొట్టేసింది అనమాట. నేను ఇస్త్రీకి ఇచ్చిన దగ్గరే ఎలా కొట్టేసింది. ఇంకా అంతే, ఇలా ఎలా ఉందో అలాగే ఐరన్ చేసి వాళ్ళు నాకు ఇచ్చేసారు. అయితే చూసి నేను అడిగితే మరి ఏం చేయమమ్మా అని అన్నారనమాట. ఇంకా ఏం చేస్తానులే, ఫోన్లో ముసలాతను కూడా అతను అని చెప్పేసి ఇక మాట్లాడుకూరుకున్నాను అనమాట అండి. ఇంకా మళ్ళా ఈ డ్రెస్ పక్కన పడేయవలసి వచ్చింది. ఇంకా పోతే నేను వేరే చోటకి వెళ్తున్నాను అని చెప్పాను కదా, నేను ఇది గన్నవరం బ్రిడ్జి అన్నమాట. అక్కడ మేము ఎక్కడికో పని మీద వెళ్తూ ఇక్కడ ఆగామన్నమాట అండి. మంచి మంచి ప్లేసెస్ దగ్గర ఆగి చూడాలన్నదే నా ఇష్టం అనమాట. మా వారు నేను మంచి ఎండాకాలంలోనమాట అండి, ఫుల్ ఎండ ఉంది, మిట్ట మధ్యాహ్నం ఇది వీడియో తీసిన టైము. అందుకే నా ముఖం చూడండి ఎలా చిట్లించుకుంటున్నాను నేను. చూసారా, అక్కడ గోదావరి దగ్గర అనమాట అండి. బ్రిడ్జ్ పక్కనే, అంటే బ్రిడ్జికి గోదావరికి బ్రిడ్జి ఉంటుంది కదా, అక్కడ ఆగామన్నమాట. అక్కడ చూడండి అసలు దారుణమైన ఎండ అయితే ఉంది. సర్లే అని కాళ్ళు కడుక్కుని నెత్తి మీద నీళ్లు పోసుకున్నాను అనమాట. గంగా అంటే మనం గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుని స్నానం చేయకపోతే గనక నెత్తి మీద నీళ్లు పోసుకుంటాం అనమాట అండి. మాకు అంటే ఇటు ఆంధ్ర సైడ్ అలవాటు ఉంటది అనమాట. అంటే గంగమ్మ తల్లి దీవెనల కోసం నెత్తి మీద కొన్ని నీళ్లు పోసుకుని అలాగే మేము కూడా శుద్ధి అవుతాము అనే ఒక ఇది ఉంటది అనమాట మాకు. అలా కొన్ని వాటర్ నెత్తి మీద వేసుకొని ఇలాగా ఎంత బాగుందో అనమాట
అండి ఇక్కడ ప్లేసు. మిట్ట మధ్యాహ్నం అయినా గానీ పెద్ద రావి చెట్టు ఉంది, ఆ పక్కన గుడి కూడా ఉంది అనమాట అండి. చూస్తున్నారు కదా, ఈ గుడి దగ్గర అంటే ఇది బ్రిడ్జ్ పక్కనే ఉంది ఈ గుడి. ఏ గుడి అనేది నేను చూడలేదండి, నేను లోనికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పక్కనే అంటే ఈ బ్రిడ్జ్ అవతల వైపు ఎప్పుడు తిరిగే వైపు అయితే క్లోజ్ చేసేసారనమాట. ఈ పక్కనే అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిందంటండి. ఇక్కడ ఈ పాత బ్రిడ్జ్ వైపు నుండి తిరగడానికి వెహికల్స్ అంటే చిన్న చిన్న బైక్స్ ఇలాంటివన్నీ కూడా ఇటు తిరగడానికి మనకి పర్మిషన్ ఇచ్చారంట. అందుకనేసి ఇటు తిరుగుతున్నారనమాట అండి. మేము బండి వేసుకుని వెళ్ళాం కాబట్టి ఈ పక్క నుంచి అయితే వచ్చేస్తున్నాము. అవతల వైపు చూస్తున్నారు కదా, అక్కడ వర్క్ జరుగుతుంది అనమాట అండి. ఆ వర్క్ జరగడం వల్ల ఆ వైపు పి గన్నవరం బ్రిడ్జ్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది అనుకోండి. ఈ వీడియో అయితే నేను క్లోజ్ లో ఉన్నప్పుడు తీసిన వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి నేను పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి అనమాట అండి. ఆ పక్కనే కాలువ కూడా ఉంటది, బ్రిడ్జికి పక్కనే కాలువ అనమాట అండి. అంటే గోదావరి మీద నుంచి అలా వెళ్ళింది అనమాట అది కాలువ. ఇది కూడా అటు సైడే ప్లేస్ లేనమాట అండి, గన్నవరం నుంచి వచ్చేటప్పుడు మధ్యదారిలోనమాట. ఇది కూడా కలవట్టు అంటారు కదా, అది క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం అవన్నీ కూడా చేస్తా ఉంటారు. అలాగే ఈ ప్లేస్ చూడండి ఎంత అందంగా అనిపించింది నాకు అయితేని. చాలా ప్రశాంతంగా ఉంది. ఇటు అంతా కూడా ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. మనకి ఇటు సైడు ఎప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలువ ఈ అటు సైడ్ ఇటు సైడ్ కూడా గోడ ఎంత బాగుందో చూసారండి. అసలు ఇప్పుడు అయితే ఎప్పుడో పాడైపోనేమో, అంత స్ట్రాంగ్ గా ఉందన్నమాట అండి. ఇక్కడ ఆ డోర్లు అవన్నీ కూడా కలవట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, చూసారా గోడ కట్టుబడి ఎంత బాగుందని. కట్టుబడి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇంకొక అన్ని వందల సంవత్సరాలు స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. ఇది ఎక్కడ అనుకుంటున్నారు, మధ్యనేమో పెద్ద కాలం ఉంటుంది, అటు సైడ్ రోడ్డు ఉండి మెయిన్ రోడ్ అవతల వైపు ఉంది, మధ్యలో పెద్ద కాలం ఉంటది. ఇటు సైడు ఏటుగట్టు అనమాట. ఈ ఏటుగట్టు నుండి మేము వస్తూ ఉన్నాము. అంటే గోదావరి ఉన్న సైడ్ అల్లా ఏటుగట్టు ఉంటది అనమాట అండి. ఆ ఏటుగట్టు గాడి నుంచి అలాగ కలవట్టు అవన్నీ చూసుకొని ఇలా వస్తున్నాం అనమాట. మంచి ఎండాకాలంలోనే అలా క్లాత్ అయితే కట్టుకున్నాను. చూడండి మా ఊరు అంటే మా సైడ్ ఎలా ఉంటాయి రోడ్లు అవన్నీ కూడా చూపిస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి ఏటుగట్టు సైడ్ రోడ్లు ఉండడం. అలాగే మంచి పల్లెటూరు అంటే పచ్చదనంతో ఉన్న ప్లేసెస్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. అంటే ఏటుగట్టుకి అవతల వైపు ఇల్లు అనమాట. చాలా అంటే చాలా ఎత్తుగా కట్టుకుంటా ఉంటారు ఇటు సైడ్ ఇల్లు. ఏటుగట్టు అంటే గోదావరి పక్కన అన్నమాట. ఈ ఇళ్ళన్నీ కూడా లోపలికి ఉన్నాయి. అక్కడి నుంచి మేము ఒకసారి ఇలా ట్రిప్ వేసుకుంటూ వచ్చాము. మా చుట్టాలు కూడా ఉన్నారు, ఆగి మాట్లాడి ఇంకా పైకి అంటే ఇది ఏటుగట్టుకి ఎంత ఎత్తుగా ఉందో చూడండి. ఏటుగట్టు రోడ్డు అయితేనే పైకి అయితే నేను నడుచుకుంటా వెళ్తున్నాను. వారు బండి పైకి ఎక్కించేశారు అనమాట. ఇదనమాట అండి. అటు సైడ్ అసలు నేను ఎప్పుడూ వెళ్ళలేదు, నాకు ఫస్ట్ టైం వెళ్ళడం. ఎందుకో తెలీదు, చాలా బాగా అనిపించి మీకు ఇవన్నీ ఇలా చెప్తున్నాను నేను. మీకు కూడా ఈ ప్లేస్లన్నీ నచ్చినాయా అనేది నాకు కమెంట్ చేయండి, ఓకేనా.